సింహరాశి ఫలితములు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదము వారికి ఆదాయం 2గా, ఖర్చు 14గా ఉంది. రాజపూజ్యత 2, అవమానం 2గా ఉంది. ఇక సింహరాశి వారి గ్రహ సంచార సారాంశం ఎలా ఉందో చూద్దాం. గురువు ఈ సంవత్సరాది నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు మేషరాశిలో, తదుపరి 2024 మే 1వ తేదీ నుండి వృషభ రాశిలో క్రోధినామ సంవత్సరమంతా సంచరిస్తారు. శని సంవత్సరాది నుండి 2025వ సంవత్సరం మార్చి 28 వరకు కుంభరాశిలో సంచరిస్తారు. రాహువు ఈ సంవత్సరం 2024 మే 6వ తేదీ నుండి 2025 మార్చి 14వ తేదీ వరకు మీనరాశిలో, తదుపరి 2025 మార్చి 15 నుండి కుంభరాశిలో సంచరిస్తారు. ఇక కేతువు ఈ సంవత్సరం 2024 మే 6వ తేదీ నుండి 2025 మార్చి 14వ తేదీ వరకు కన్యరాశిలో, తదుపరి 2025 మార్చి 15వ తేదీ నుండి సింహరాశిలో కేతువు సంచరిస్తారు. ఇక సింహరాశి వారి అదృష్ట రత్నాలేంటో చూద్దాం. మఖా నక్షత్రం వారు గోమేధికం, పుబ్బ నక్షత్రం వారు వజ్రము, ఉత్తర నక్షత్రం వారు కెంపు ఉంగరములు ధరించడం వల్ల కుటుంబ అభివృద్ధి శుభాలు కలుగుతాయి. ఈ సింహరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 3, 6, 8, 9. సింహరాశి వారి అదృష్ట వారములు ఆది, మంగళ, శుక్ర, సోమ, శనివారములు. వీరి స్టార్ నెంబర్ 1. ఇక సింహరాశి వారి నెలవారీ జాతక ఫలితాలు చూద్దాం. జనవరి నెల. ఈ నెలలో వ్యాపార వృద్ధి కలుగుతుంది. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నరదృష్టి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలందు అన్ని రంగాల్లో వారికి సంతోషం కలుగుతుంది. ఫిబ్రవరి నెల. ఈ నెలలో రుణబాధలు పీడిస్తాయి. అన్ని వృత్తుల వారికి పై అధికారుల బెడద తప్పదు. ఉద్యోగ, వ్యాపారములందు ఒత్తిడి పెరుగుతుంది. విద్యలో విద్యార్థుల సామర్థ్యం తగ్గుతుంది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికొస్తే సామాన్యంగా ఉంటుంది. మార్చి నెల. ఈ నెలలో కోర్టు వ్యవహారాలందు జయం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. రావలసిన ధనం చేతికొస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు అభివృద్ధి పదంలో ఉంటారు. ఏప్రిల్ నెల. ఈ నెలలో మీ కుటుంబ విషయాలు బయటికి ఎవరికి కూడా చెప్పకుండా ఉండడం మంచిది. ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. కుటుంబ సమస్యలు కొన్ని తొలగే అవకాశం ఉన్నాయి. ధనం అధికంగా వెచ్చిస్తారు. అన్ని వృత్తుల వారికైతే సంతోషకరమైన వాతావరణం కలిగే ఆస్కారం ఈ నెలలో ఉంది. మే నెల. ఈ నెలలో అన్ని రంగాల వారికి శుభంగా ఉంటుంది. దాయాదులతో ఇబ్బందులు కలుగుతాయి. చిన్న చిన్న నష్టాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు అవసరం. ఆదాయానికైతే ఎటువంటి లోటు ఉండదు. యాత్రల వలన లాభాలు కలుగుతాయి. జూన్ నెల. ఈ నెలలో అన్ని వృత్తుల వారికి తలచిన కార్యాలైతే పూర్తయిపోతాయి. నమ్మిన వారు మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖర్చులు కూడా అధికం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. అన్ని పనుల్లో జయం కలుగుతుంది. జూలై నెల. ఈ నెలలో కోర్టు వ్యవహారాలందు విజయం కలుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దాయాదులు కూడా సహకరిస్తారు. ధనము కొంత వ్యయమవుతుంది. దైవ దర్శనాలు కూడా చేస్తారు. కాబట్టి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆగస్టు నెల. ఈ నెలలో దైవభక్తి పెరుగుతుంది. రావాల్సిన ధనం చేతికొస్తుంది. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు ఆదాయం కూడా పెరుగుతుంది. సెప్టెంబర్ నెల. ఈ నెలలో తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. ఆకస్మికంగా ధనం లభిస్తుంది. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపార వృత్తులు చేసేవారికి అధిక ఆదాయం కలిగే అవకాశం ఈ నెలలో ఉంది. అక్టోబర్ నెల. ఈ నెలలో ధన రాబడి, వృత్తి, వ్యాపార అన్ని రంగాల వారికి అధికంగా ఉంటుంది. ఈ నెల సహనంగా ఉండడం ఎంతో మంచిది. ఉద్యోగులకు స్థానచలనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు వారి వృత్తి పట్ల జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. నవంబర్ నెల. ఈ నెలలో ఆరోగ్య భంగం కలుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ధనానికి ఎటువంటి లోటైతే ఉండదు. అన్ని వృత్తుల వారికి జయం కలుగుతుంది. పిల్లలు విద్య యందు బాగా రాణిస్తారు. డిసెంబర్ నెల. ఈ నెలలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప తగాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాయాది వాదములైతే పెరిగే అవకాశం ఉంది. దుబారా ఖర్చులు కూడా చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములకు సంబంధించిన వారికి సామాన్య లాభం అయితే ఉంటుంది.